సముద్రం ఎప్పుడూ తనలో దాచుకున్న రహస్యాలను వెంటనే బయటపెట్టదు. పసిఫిక్ మహాసముద్రం కూడా అలాగే చేస్తుంది. పైకి చూస్తే అంతా నిశ్శబ్దమే. అలలు ఎప్పట్లాగే వచ్చి వెళ్తూ ఉంటాయి. ఆకాశం తన రంగులను మార్చుకుంటూనే ఉంటుంది. కానీ ఆ నీటి అడుగున మాత్రం ఏదో నెమ్మదిగా మేల్కొంటోంది. భూమధ్య రేఖకు సమీపంలోని పసిఫిక్ జలాలు నెమ్మదిగా వేడెక్కుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్కు పైగా పెరిగాయి. అంతేకాదు, ఈ వేడి కేవలం సముద్ర పైపొరలోనే లేదు, నీటి అడుగున మరింత లోతుగా కూడా వేడి నీరు పేరుకుపోతోంది. సముద్రం తనలో వేడిని దాచుకుంటోంది. ఆ వేడి పెరుగుతున్న కొద్దీ గాలుల స్వభావం మారుతుంది. గాలులు మారుతున్న కొద్దీ మేఘాల ప్రయాణం మారుతుంది. మేఘాలు మారితే వర్షం మారుతుంది. వర్షం మారితే నేల ఎఫెక్ట్ అవుతుంది. చివరికి ఒక సముద్రంలో మొదలైన చిన్న ఉష్ణోగ్రత మార్పు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మనుషుల జీవితాలపై ప్రభావం చూపుతుంది. ఈ మొత్తం మార్పుకు శాస్త్రవేత్తలు పెట్టిన పేరు ఎల్నినో. ఇప్పుడు ఎల్నినో సాధారణ స్థాయిలో ఆగిపోతుందా, లేదా గతంలో ప్రపంచ వాతావరణాన్ని తీవ్రంగా కుదిపేసిన స్థాయికి చేరుతుందా అన్నదే అసలు ప్రశ్న. అమెరికా నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఎన్ఓఏ తాజా అంచనాల ప్రకారం 2026 రెండో భాగంలో ఎల్నినో చాలా బలమైన స్థాయికి చేరే అవకాశం 90% పైగానే ఉంది. అంటే వాతావరణ శాస్త్రవేత్తలు ఇప్పుడు చూస్తోంది కేవలం ఎల్నినో కొనసాగుతుందా లేదా అన్నది కాదు, అదెంత బలంగా మారబోతోంది అన్నది. ఇంకో అంచనా మరింత ఆసక్తికరంగా ఉంది. ఈ ఎల్నినో 1950 నుంచి ఆధునిక రికార్డుల్లో నమోదైన అత్యంత శక్తివంతమైన ఎల్నినోల సరసన నిలిచే అవకాశం 69% వరకు ఉందని అంచనాలు చెబుతున్నాయి. ఒకవేళ అది నిజమైతే ఇది చరిత్రలో గుర్తుండిపోయే ఎల్నినో కావచ్చు. ఇప్పటికే దాని అడుగుజాడలు కనిపిస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య తూర్పు ప్రాంతాల్లో వర్షాలు పెరుగుతున్నాయి. అదే సమయంలో ఇండోనేషియా లాంటి ప్రాంతాల్లో సాధారణం కంటే పొడి వాతావరణం కనిపిస్తోంది. ఉష్ణమండల ప్రాంతాల్లో గాలుల కదలికలు కూడా మారుతున్నాయి. ఇదే ఎల్నినో ప్రత్యేకత. ఇది ప్రపంచం మొత్తం మీద ఒకే రకమైన వాతావరణాన్ని తీసుకురాదు. ఒక ప్రాంతానికి వర్షాన్ని తీసుకురాగలదు, ఇంకొక ప్రాంతాన్ని ఎండబెట్టగలదు. ఎక్కడో వేడి పెరగచ్చు, మరెక్కడో వర్షపు పరిస్థితులు మారచ్చు. అందుకే ఎల్నినో బలపడుతోందని తెలిసినంత మాత్రాన ఏ దేశంలో ఏం జరుగుతుందో ఖచ్చితంగా చెప్పలేం. అక్కడి సముద్రాలు, గాలులు, భౌగోళిక పరిస్థితులు కూడా ప్రభావం చూపిస్తాయి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది. ఎల్నినో బలపడే కొద్దీ ప్రపంచ వాతావరణంలో అస్థిరతకు అవకాశాలు పెరుగుతాయి. ఇది రైతుకు వర్షం రూపంలో కనిపించవచ్చు, ఒక నగరానికి వేడి రూపంలో కనిపించవచ్చు, మరో ప్రాంతానికి పొడిబారిన నేలగా కనిపించవచ్చు, ఇంకో చోట భారీ వర్షంగా కనిపించవచ్చు. అందుకే ఇప్పుడు శాస్త్రవేత్తలు పసిఫిక్ సముద్రాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. సముద్రం ఎంత వేడెక్కుతోంది, ఆ వేడి ఎంత లోతు వరకు వెళ్ళింది, గాలుల దిశ ఎలా మారుతోంది, వర్షపు మేఘాలు ఏ ప్రాంతాల వైపు కదులుతున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబోయే నెలల్లో ఎల్నినో అసలు శక్తిని అర్థం చేసుకోవడంలో కీలకం కానున్నాయి. ప్రస్తుతం ఉన్న అంచనాలు 2026 చివరి వరకు 2027 ప్రారంభం వరకు ఈ ఎల్నినో కొనసాగి మరింత బలపడే అవకాశాన్ని చూపిస్తున్నాయి. అయితే ప్రకృతి ఎప్పుడూ తన కథను పూర్తిగా ముందే చెప్పదు. అందుకే సెప్టెంబర్లో వచ్చే తదుపరి అంచనాలు చాలా కీలకం. అప్పుడు పసిఫిక్లోని ఈ వేడి మరింత పెరిగిందా, తగ్గిందా, లేక ప్రపంచ గతంలో చూసిన అత్యంత శక్తివంతమైన ఎల్నినోలలో ఒకటిగా మారే దారిలోనే ఉందా అన్నది మరింత స్పష్టమవుతుంది. ఇప్పటికీ మాత్రం పసిఫిక్ మౌనంగానే కనిపిస్తుంది. అలలు ఎప్పట్లాగానే ఒడ్డును తాకుతున్నాయి. కానీ ఆ నీటి లోపల సాధారణం కంటే 2 డిగ్రీలకు పైగా పెరిగిన వేడుంది. ఆ వేడి మరింత బలపడితే దాని కథ పసిఫిక్లోనే ముగియదు. ఆకాశంలోకి వెళ్తుంది, మేఘాల్లోకి వెళ్తుంది, వర్షాల్లోకి వస్తుంది, చివరికి మనం నివసించే నేల మీద తన ముద్ర వేస్తుంది. ఇది సంగతి.